హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చందమామ పరిగెల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. మీరు ఎప్పుడైనా ఈ చందమామ పరిగెల కూర టేస్ట్ చేశారా? అయితే కమెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. చాలా రేర్గా దొరికే చేపలు అనమాట ఇవి. అలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కడుపుతో ఉన్న వారికి చాలా మంచిది. అలాగే బాలింతలకి పాలు పట్టడానికి కూడా ఎంతో హెల్ప్ అవుతాయి. వీటిని దొరికితే మాత్రం అస్సలు వదలకండి. మాకైతే ఏటి చేపలు అనమాట, ఫ్రెష్గా పట్టి తీసుకొచ్చారు. ఇంకా అప్పటికప్పుడు తీసుకొని అమ్మ క్లీన్ చేసి కర్రీ చేసిందనమాట. నేను ఆల్రెడీ ఇవి ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియో పెట్టాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. ఈ చిన్న చేపల కూర ఎక్కువ కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదండి. బేసిక్ ఇంగ్రీడియంట్స్తో మంచి రుచిగా చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు వేయకుండా చేపలు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి, చూసేయండి. ముందుగా దీనికోసం నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న చేపల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేను ఇక్కడ కేజీ చేపలకి కొలతను చూపిస్తున్నానండి. ఇందులోకి కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లి తరుగు వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలండి. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. నేను ఇక్కడ కేజీ చేపలకి తీసుకుంటున్నాను కాబట్టి మీ దగ్గర ఎన్ని చేపలు ఉంటే అంత క్వాంటిటీని బట్టి ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఉప్పు కారాలు చక్కగా చేప ముక్కలకి పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలండి. ఈ చిన్న చేపలకి ఎక్కువ మసాలాలు అస్సలు వేయాల్సిన అవసరమే లేదండి. ఫ్లేవర్ మొత్తం పోతుందనమాట. ఈ పచ్చిమిర్చి, ఉల్లి తరుగు, అలాగే చింత పులుపుతో చాలా బాగుంటుంది. ఉప్పు కారాలు చక్కగా ముక్కలకి పట్టేంత వరకు ఇలా రుద్ది పట్టించుకోవాలి. కేజీ చేపలకి 75 గ్రాముల చింతపులుసు పడుతుందండి. ఇందులో పీచులు పిక్కలు లేకుండా చిక్కటి గుజ్జును తీసి పెట్టుకోండి. ఈ చింతపులుసు కూడా మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్లోకి వేసేసుకోవాలి. మీకు పులుపు కాస్త ఎక్కువ కావాలంటే 100 గ్రాముల చింతపులుసు తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 75 గ్రాములు తీసుకుంటున్నాను. ఇది కరెక్ట్ కొలత అనమాట కేజీ చేపలకి. మీకు గ్రేవీకి సరిపడా చింతపులుసును వేసుకొని ముక్కలకి బాగా పట్టించేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా మరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చేపల కూర చక్కగా మగ్గిపోతుందండి. ఈ చిన్న చేపలు మరీ గ్రేవీగా ఉంటే బాగోదు. కొంచెం అట్టెగర వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం వేసుకున్న చింతపులుసు సగం అయ్యే వరకు ఇలా చక్కగా గుజ్జుగా వండుకున్నారంటే, దగ్గరగా ఎగిర్చుకున్నారంటే చాలా బాగుంటుంది. రెసిపీని ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇది 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అంత బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.